ఈ ప్రభుత్వాన్ని చెంపలు వలగొట్టి తెలంగాణ హక్కుల్ని సాధించుకోకపోతే రేపు భవిష్యత్తు ఆగమవుతుంది. ఆ భవిష్యత్తును ఆగం చేయడానికి పక్కా కుట్రతోటి కొంతమంది సిద్ధమయ్యారు. ఇగో అందులో ఓ ప్రధాన పాత్రధారి ఈయననే. ఈయన బీహారోడు. ఒక బీహారోడు వస్తే 100 బీమార్లు వస్తున్నాయి అన్నట్టు ఈ బీహారోడు 1999 26 ఏండ్ల నా తెలంగాణకు శని ఈ ఆదిత్యనాథ్. ఈయన నడిపిస్తున్నాడు నరహంతకుడైనటువంటి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ నరహంతకునికి దోస్తి నరమేధం చేసిన నరేంద్ర మోదీ. పార్టీలకు అతీతంగా సోయిలకు రాండి అయ్యా, నా తెలంగాణకు ద్రోహం చేస్తున్న దొంగల్ని అర్థం చేసుకోండి. ఒకసారి ఈయన పదవి ఏంది, ఈయన మాటలు ఏందో ఇనుర్రి. మనకచెల్ల రిజర్వాయర్ అని ఎవరంటుర్రు? 1999 నుంచి 2003 దాకా నాటి సమైక్య రాష్ట్రానికి జలయజ్ఞం పేరుతో ఇన్ఛార్జిగా ఉన్న ఈ సన్నాసి బనకచెర్ల రిజర్వాయర్ అంటుండు. ఈ సన్నాసి బనకచెర్ల రిజర్వాయర్ అంటుండు. అది రిజర్వాయర్ కాదు, కాంప్లెక్స్ అని చెప్పాలి. పైగా బనకచెర్ల ఏడుందంటే ప్రకాశం జిల్లా అంటుండు. ఈ సన్నాసి అయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నాసి అయినా ఏం చేయాలి? అది ప్రకాశంలో లేదురా అయ్యా, నంద్యాలలో ఉందని చెప్పాలి.